యాంటిసిపేటరీ బెయిల్ నాకు తెలిసి లీగల్ టర్మినాలజీలో అవకాశం ఉండేదేమో ఈ కేసులో. క్వాష్కి వెళ్ళారు. ఈ క్వాష్ పిటిషన్ ఏం కాబోతోంది? క్వాష్ కానీ నాట్ టు అరెస్ట్ కానీ ఈరోజు ఆయన వైపుగా తీర్పు రాబోతోంది అనేది ఎక్కువగా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దట్టు బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో క్వాష్ కానీ నాట్ టు అరెస్ట్ కానీ ఇది వచ్చే అవకాశం ఉందా? ఈరోజు విచారణలో ఏం జరగబోతోంది? మీరు ప్రధానంగా డిమాండ్ ఏంటి వీళ్ళ వైపు నుంచి? నేను కూడా ఇప్పటిదాకా ఆన్లైన్ లో చూశాను, ఇంకా రీచ్ కాలేదు అది. ఐటమ్ 20. నాకు కూడా అదే కోర్టులో ఒక కేసు ఉంది 48, 47. ఓకే, అయితే ఇంకా కాలేదు ఇది. మోస్ట్లీ ఏంటంటే పోస్కో కేసులో అంత ఈజీగా నాట్ టు అరెస్ట్ కానీ క్వాష్ లో ఇట్లా బెయిల్ ఇవ్వటం కానీ ఇన్ జనరల్ గా జరగదు. అయితే ఇక్కడ అడ్వకేట్స్ ఏం చేస్తారంటే, ఆయన సుప్రీంకోర్టు లాయర్ ఎవరు అపేర్ అవుతున్నట్టున్నాడు, జనరల్ అంటే they will try to prove that girl is not a minor because there are two different versions from media channels. And police a bona fide conduct certificate లో ఒక ఏజ్ ఉంది, తర్వాత ఆమె సబ్మిట్ చేసిన దాంట్లో 17 years 9 months అనేది ఉంది. ఇన్ని కాంట్రవర్సీస్ మధ్యలో డెఫినెట్ గా డిఫెన్స్ లాయర్స్ వాటిని బయట పెట్టడానికి ట్రై చేస్తారు, కాదు మేజర్ అని చెప్పడానికి. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక అమ్మాయి మైనరా మేజరా పక్కన పెడితే ఇంత డిస్ప్యూట్ తీసుకొచ్చి దాన్ని పొలిటికలైజ్ చేయటం అనేది అది మంచిది కాదు. అది సమాజానికి మంచిది కాదు, అమ్మాయి ఫ్యామిలీకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. బట్ ఇక్కడ ఏమైపోయింది, అన్ని పార్టీలు యాక్టివేట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్, ఎవరి నరేషన్ వాళ్ళ బిల్డ్ చేసుకొని. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఇన్సిడెంట్ గతంలో మనం చూసాం, జూబ్లీహిల్స్ కేసులో ఎంఐఎం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకున్నాడు అంటే, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ కొడుకు కూడా అందులో ఉన్నాడంటే, వాళ్ళిద్దరిని మైనర్స్ గా ప్రూవ్ చేయడానికి వారం రోజులు తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఆ లాస్ట్ పోలీసు వాళ్ళు చెప్పారు వీళ్ళు మైనర్స్ అని. మైనర్స్ కింద ట్రీట్ చేసి 3 ఏళ్ల కింద తక్కువ శిక్ష ఉందని ఛార్జ్ షీట్ వేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కవిత కూడా సపోర్ట్ చేసింది వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? సో ఇదంతా పొలిటికలైజ్ చేయటం వల్ల, మీడియా ట్రయల్ వల్ల, వాళ్ళ ఛానల్స్ ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, విచ్ ఇస్ నాట్ వారంటెడ్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఏమైనా మీరు అడిగిన ప్రశ్నకి ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే తేలిపోతుందండి, బెయిల్ వస్తుందా. అంటే జనరల్ గా మీరు అంటున్నారు క్వాష్ కి వెళ్తారు లేకపోతే నాట్ టు అరెస్ట్ అనేది చూడాలి, ఇంకో హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది. ఓకే, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవాలా? ఇప్పటిదాకా అయితే ఇన్వెస్టిగేషన్ ఏం చేశారండి వాళ్ళు? బయట పెట్టారా? ఏమి ఇన్వెస్టిగేషన్ బయట కూడా పెట్టలేదు. కనీసం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి 2 సార్లు వెళ్ళారు ఆ డీసీపీ గారు, అదే చెప్తున్నారు తప్ప వాట్ దే హ్యావ్ ఎలిసిటెడ్ ఎవిడెన్స్ ఫ్రమ్ దట్ మీటింగ్స్ అని ఎక్కడ ఎవరికి చెప్పట్లేదు కదా. చెప్పారు కూడా, ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో బయట పెట్టే అవసరం కూడా లేదు. బట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అంటే, పొలిటికలైజ్ కేస్, హై ప్రొఫైల్ కేస్ కాబట్టి ఐ డోంట్ థింక్ గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుందని నేనైతే భావిస్తున్నాను. అంటే వాట్ కుడ్ బి ద రిజల్ట్? గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ అప్పుడు మేజర్లను తీసుకొచ్చి మైనర్స్ గా ప్రూవ్ చేసి ఛార్జ్ షీట్ వేశారు కదా జూబ్లీహిల్స్ రేప్ కేసులో. అనంతరం పోలీస్ కమిషనర్ కావాలంటే మీరు నా దగ్గర పాత క్రానికల్ రికార్డ్ ఉంది, నేను రిక్వెస్ట్ కూడా చేశాను, నన్ను ఆ రోజు కూడా టీవీ వాళ్ళు అడిగితే మైనర్స్ గా కాదు వీళ్ళని మేజర్స్ గా ట్రీట్ చేసి వీళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్. ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చేయబోతున్నారు అంటున్నారా మీరు? ఏదండి, ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని కాంగ్రెస్ క్రియేట్ చేయబోతోందా? కాంగ్రెస్ కాదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయబోతోంది యాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సూచనలతోని. బికాజ్ వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అవన్నీ బయట పెట్టడం వల్ల ఏమంటున్నానంటే, ఫస్ట్ నుంచి డిబేట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీయో లేకపోతే ఇంకేదో పొలిటికల్ గా జరుగుతోంది. ఈ డిబేట్ పొలిటికల్ డిబేట్ లాగా కాకుండా నాకు అర్థమవుతున్న రకంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతోంది, ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కొత్త పంతా ఎందుకు ఎంచుకుంటోంది, ఇన్ని టీమ్స్ అయినా కూడా ఎందుకు ఆయన పట్టుకోలేకపోతున్నారు, ఆ అమ్మాయి మైనరా మేజర్ అని ఎప్పుడు తెలుస్తుంది? చాలా మంది ఎందుకు లేరు? మీ ఎక్స్పీరియన్స్ ఇంతమంది చూసి ఉంటారు ట్రయల్లో ఉన్న వాళ్ళు.
సో ట్రైల్లో ఉన్నటువంటి ఖైదీ ఎంతమంది చూస్తుంటారు, ఆ రకంగా లోపలికి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఆ అబ్బాయిని అమ్మాయిని 1-on-1 ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇవన్నీ తర్వాత ఉంటాయి కదా. ఏం జరగకముందే ఆయన 2 days టైం అడగడము, నోటీసులు పంపించడము, సిట్ ఏర్పాటు చేయడము, ఇట్స్ బిగ్ ఫెయిల్యూర్ అనుకోవాలి కదా. ఇవారికి 1 week అవుతున్నా ఆ అబ్బాయిని కనీసం అరెస్ట్ చేయలేకపోయింది, కనీసం ఫైండ్ అవుట్ చేయలేకపోయింది ఎక్కడుందనే విషయం. దాని అర్థం ఏంటి మరి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి హై లెవెల్లో అందరు కలిసే ఉన్నారని అర్థం. ఓకే, ఇంతకన్నా క్లారిటీలో ఏం చెప్పాలి నేను, చెప్పండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హై ప్రొఫైల్ కేస్ ఈ పాటికి తల్లి లోపలేస్తారు, అంతేనా? మేబీ జనరల్గా జరిగే తంతది పోక్సో కేసులో, చాలా కేసెస్లో వన్స్, ఎందుకంటే చాలా వరకు ఐడెంటిఫై చేస్తారు నిందితుడిని. సో ఐడెంటిఫై చేసిన వెంటనే 99.9% కేసెస్లో అరెస్ట్ ఉంటుంది. డెఫినెట్ గా అరెస్ట్ చేయాలండి, ఇందులో కూడా చేయాలా? ఆపింది ఎవరు? ఇందులో కూడా అరెస్ట్ చేయాలా? ఎందుకు చేయాలంటే ఇంకా కనపడుతుంది కదా, అండర్స్టాండింగ్ గా హై ప్రొఫైల్ కేసు అని వదిలేశారా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇఫ్ యూ హ్యావ్ టైం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో బాలకృష్ణ సినిమా యాక్టర్ వాళ్ళ ఇంట్లో మర్డర్ చేస్తే వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరండి? పోలీసులే కదా ఆ రోజు అడ్మిట్ చేసింది. ఆ రోజు బయట చర్చ ఏం జరిగింది? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక సినిమా యాక్టరు. అంటే పోలీసులు వ్యవస్థ తలుచుకుంటే ప్రభుత్వ సహకారంతో ఏదైనా చేయొచ్చు అంటున్నారు ఒక మాటలో మీరు, అప్పుడు ఉదాహరణ చెప్పి. ఒకసారి సంజయ్ గారు కూడా ఉన్నారు. సంజయ్ గారు రైట్, ఆల్రెడీ మీరు బాధితులతో కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసు ఏ రకంగా ముందుకు వెళ్తోంది? ఒక మహిళా సంఘాల నాయకురాలుగా, గతంలో చలేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా మీరు, ఇప్పుడు ఇది కరెక్ట్ రూట్లో వెళ్తోందా? పొలిటిసైజ్ అయిపోయి పొలిటికల్ ఎజెండాతోనే దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏం చేస్తున్నారా? 1 week అవుతున్నా అబ్స్కాండ్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ నోటీసులు ఇచ్చింది కూడా తల్లిదండ్రికి కాదు, వాళ్ళ మేనమామకి ఇచ్చొచ్చారని నోటీసులు కూడా పోలీసులు. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాలండి. ఇది ఎందుకు ధర్నాలు చేసే స్థాయికి వెళ్ళింది అనేది ఫస్ట్ చూడాలి. ఎవరు పొలిటిసైజ్ చేసినా, ఎవరు రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కుమ్మక్కైనా మాలాంటి సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం చూడం. కానీ హనీ ట్రాప్ కేసు ఎప్పుడైతే పెట్టారో, ఇక్కడ పోక్సో కేసు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక కాల్ ఉన్నారు, అప్పటి నుంచి ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో కాల్ చేశారు ఆయన, జిఎస్ రావు గారు అని. రావు గారు మాట్లాడండి. సార్ ఇంతకు ముందు మన హైకోర్టు అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే 3 పార్టీలు యాక్టివేట్ అయ్యాయంటున్నారు సార్. దయచేసి ఇది పార్టీల వ్యవహారం కాదు సార్. మీరు కొంచెం ఇంత ముందుకెళ్ళి ఆలోచిస్తే ఇటు రోహింగ్యాలు, అటు పాకిస్తాను, ఇటు చైనా, వీళ్ళందరూ కూడా ఎరేస్తా ఉంటారండి. మన ముద్దబ్బాయి ఎవడైతే ఈ భగీరాసురుడు ఉన్నాడో ఇట్లాసుంటి వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళు. అంటే మన దేశ భద్రతకు సంబంధించి యాక్చువల్లీ ఐబీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది సార్. వీళ్ళందరినీ ట్రాక్ చేస్తుంటారు హోమ్ మినిస్టర్, న్యాయమంత్రి, వాళ్ళ పిల్లల గురించి. కానీ ఇట్లా ఈ వీక్నెస్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే వాళ్ళు వాడుకొని ఉంటారు. దయచేసి ఇది పార్టీ మధ్యలో కాదండి, దేశ భద్రతకు సంబంధించింది. ఆ బండి సంజయ్ మీరు చూపిస్తున్న దాంట్లో 2 సన్యాసులు ఉన్నారు పక్కకు, వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళ కుటుంబం సభ్యులు ఏం చెప్తాడండి? అసలు పోక్సో కేసు స్ఫూర్తి సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్ లో ఇన్ని రూల్స్ పెట్టారు. కానీ వీళ్ళేం సార్, సిట్ ఇవ్వడము, నోటీస్ ఇస్తారంట, ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇదే అండి, ఇదే సైటేషన్ వెళ్తారు ప్రతి. ఇవాళ గిట్ట అతనికి బెయిల్ వచ్చిందంటే అందరు ఇదే చేస్తారు. కాబట్టి ఇది కాదండి, దేశ భద్రతకు సంబంధించి. అంటే ఈ ఒక్క కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించబోతోంది, ప్రభావం చూపిస్తుంది, అంతేనా? అంతే కదా సార్. వాళ్ళు ఇప్పుడు మీరు భగీరథ్ ఎవరైతే ఉన్నారో, నాకు హనీ ట్రాప్ అవుతుందని కేసు ఆ సంతకం చూడండి, మళ్ళీ నిన్న సిట్కి పంపించిన సంతకం చూడండి, వేరువేరుగా ఉన్నాయి. అసలు అతను ఉన్నాడా లేడా, ఈ సంతకాలు ఎవరివి, ఇవి చూడాలి సార్. ఇవన్నీ కూడా అతని మానసిక పరిస్థితి బాగలేదు. అతను వాయిస్ లో వాళ్ళ ఫాదర్ దాంట్లో కూడా, ఫాదర్ ఐఎమ్ షివరింగ్, ఐఎమ్ అన్ఏబుల్ టు షో మై ఫేస్ అంటున్నాడు. వీటి గురించి మాట్లాడాలి కానీ టిఆర్ఎస్ సంధ్య గారా ఇది కాదు సార్. వాళ్ళందరూ కూడా మీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఇది తీసుకుపోయి అసలు బెయిల్ ఇవ్వద్దు సార్. ఓకే, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలంటారు, ఆయన అరెస్ట్ చేయాలి, బెయిల్ ఇవ్వద్దు, ఏమవుతుంది అరెస్ట్ చేయాలి. ఆయన అన్నాడు కదా, జై శ్రీరామ్, నా కొడుకు ఇది అన్నాడు, నీ కొడుకు తప్పు లేకుంటే కడిగిన ముత్యం వలలోకి వస్తాడు. కాదు, వాడు చేయడు, జై శ్రీరామ్ అంటాడు, 2 సన్యాసులను పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ జయశ్రావు గారు. నిజంగా ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసు, ఆయన నార్మల్ ఒక ఎంపీ అయినా కూడా ఇంత ప్రభావం ఉండకపోవచ్చేమో,
కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడే ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొన్నారు కాబట్టి ఈ కేసు కేవలం తెలుగు స్టేట్స్లోనే కాదు, ఇండియా వైడ్గా చర్చ జరుగుతోంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి తీర్పు, ప్రతి యాక్షన్ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది దేశవ్యాప్తంగా, రేపటి రోజున ఒక ఉదాహరణగా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది కేవలం బండి సంజయ్కి ఆయన కుమారుడికి మాత్రమే జరిగే అగ్ని పరీక్ష కాదు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా జరుగుతున్న అగ్ని పరీక్ష. సంజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. అండి ఇక్కడ మూడు నాలుగు విషయాలు మనం సీరియస్ గా మాట్లాడదాం. పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఎన్నో ఫోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, అందులో నిందితులను పట్టుకొస్తున్నారు.